ఫ్రెండ్స్, నేను ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ కడిగి 2 టైమ్స్ కడుక్కొని నీళ్ళు పోసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి బీన్స్, ఆలు, ఇంకా మటర్, ఇంకా క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఈరోజు డిష్ నేమ్ ఏంటో మీరే చెప్పాలి ఫ్రెండ్స్, సరేనా ఫ్రెండ్స్. ఇంకా నేను కాజు హాఫ్ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పెరుగు, ఇవన్నీ కావాలి ఫ్రెండ్స్. చూద్దాం ఎలాగో. ఇంకా మిల్ మేకర్ ఫ్రెండ్స్, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ వేసాను, హాఫ్ గ్లాస్ అంత వేసుకున్నాను ఫ్రెండ్స్. పెద్ద గ్లాస్తో హాఫ్ గ్లాస్ ఓకేనా ఫ్రెండ్స్. దీన్ని బాయిల్ చేసుకుందాం ఫ్రెండ్స్. బాయిల్ చేసి నీళ్ళన్నీ గట్టిగా పిండేసుకుందాం ఫ్రెండ్స్. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం కుక్కర్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. కుక్కర్లో అయితే చాలా బాగుంటుంది. కుక్కర్ పెట్టుకొని అందులో ఫస్ట్ మనం ఆయిల్ వేద్దాం. ఆయిల్, కొంచెం నెయ్యి, ఫ్రెండ్స్. కొంచెం ఇందులో వెజిటేబుల్స్ ఉంటాయి కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు, మీకు తగినంత వేసుకోండి. కొంచెం నెయ్యి వేద్దాం ఓకేనా ఫ్రెండ్స్. కొద్దిగా నెయ్యి ఇందులోనే. అప్పటి వరకు మనం అక్కడ సోయా చంక్స్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అవి బాయిల్ అవుతున్నాయి, అవి గట్టిగా పిండి పెట్టుకుందాం. ఇందులో మనం ఇది వేసుకున్నాం ఫ్రెండ్స్, మసాలాలన్నీ వేసుకున్నాం. మనం ఇందులో హోల్ గరం మసాలా వేసేసుకోవాలండి. పట్ట, ఇలాచి, లవంగ, ఒక మరాఠీ మొక్క, ఇంకా సాజీరా, ఇంకా మన బిర్యానీ ఆకు, ఇంకా ఆనియన్స్ ఫ్రెండ్స్. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా. ఆనియన్స్, పచ్చిమిర్చి కొద్దిగా వేయటానికి ఫ్రెండ్స్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకున్నాం. ఇది ఫ్రెష్ది ఫ్రెండ్స్, నేను ఇంతకుముందే నూరాను. 2 స్పూన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది పచ్చివాసన పోనీయాలి ఫ్రెండ్స్. పచ్చివాసన పోతే బాగుంటుంది. ఆ తర్వాత మనం కాస్త అయిన తర్వాత కాస్త పచ్చివాసన పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పుదీనా వేసేసుకుందాం. ఇది ఒక కట్ట పుదీనా ఫ్రెండ్స్. 2 గ్లాసెస్ రైస్కి నేను ఒక కట్ట పుదీనా తీసుకున్నాను. రెండోది స్టార్ట్ అయినాయి కదా ఫ్రెండ్స్, కొంచెం మాడిపోయినట్టు అయింది. ఫ్యాన్ గాలికి పుదీనా వేసేసుకోవాలి. పుదీనా వేసుకోగానే మనం వెజ్జెస్ వాష్ చేసుకొని వెజ్జెస్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వెజ్జెస్ వేసుకుందాం ఫ్రెండ్స్. మీ దగ్గర ఏ వెజ్జెస్ ఉన్నా వేసుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్ ఉంటుంది. నేను మాత్రం క్యారెట్, ఆలు, బీన్స్, బటర్ వేసాను ఫ్రెండ్స్. బటర్ అంటున్నా, మటర్ వేసాను ఫ్రెండ్స్. మీ దగ్గర ఏ వెజ్జెస్ ఉన్నా వేసుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర ఇవి అవైలబుల్లో ఉన్నాయని నేను వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది మనం కొంచెం వెజ్జెస్ కొంచెం నూనెలో వేయగానే మనం సోయా చంక్స్ వేసుకుందాం. ఓకే
ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కాజులు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్లో వేయించితే ఏంటంటే మళ్ళీ బ్లాక్ అయిపోతాయని నేను వెజ్జెస్ వేసినప్పుడు వేస్తున్నాను ఫ్రెండ్స్. కాజూస్ వేసుకున్నాం. బ్లాక్ అయిపోతే టేస్ట్ మారిపోతాయి కదా ఫ్రెండ్స్. అన్నీ వేగేటప్పటికి అవి మళ్ళీ బ్లాక్ అయిపోతాయని ఇప్పుడు వేస్తున్నాను. చూడండి, ఇది వేసిన ఒక 5 మినిట్స్కి మనం సోయా చంక్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్. సోయా చంక్స్ వేసుకొని కలిపేసుకొని కాసేపు మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కాసేపు మూత పెట్టుకొని తర్వాత టమాటోస్ వేసుకున్నాము. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు టమాటోస్ వేసుకుందాం. టమాటోస్ వేసుకొని కాసేపు మగ్గిన తర్వాత మళ్ళీ మనం ఉప్పు, కారం, పసుపు, మసాలాలు వేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? నా దగ్గర కొంచెం కిచెన్ కింగ్ మసాలా ఉంది, అది కొద్దిగా వేస్తున్నాను. గరం మసాలా వేయట్లేదు ఫ్రెండ్స్ నేను, ఎందుకంటే ఆల్రెడీ మనం హోల్ గరం మసాలా వేసుకున్నాం కదా, అందుకని అది వేయట్లేదు. కిచెన్ కింగ్ మసాలా, ఇంకా కొంచెం షాహీ బిర్యానీ మసాలా ఫ్రెండ్స్. దీంట్లో కూడా గరం మసాలా ఉంటుంది ఫ్రెండ్స్, అందుకని వేయట్లేదు. షాహీ బిర్యానీ మసాలా, ఇంకా కొంచెం జీలకర్ర పౌడర్. ఇది చేదు ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్, కొద్దిగా వేసుకోవాలి. చూడండి, 1/2 స్పూన్, దీంతో 1/2 స్పూన్ అంతే ఫ్రెండ్స్. ఇంకొంచెం ధనియాల పొడి వేసాను, కొద్దిగా వేసాను ధనియాల పొడి. ఉప్పు, పసుపు అవి వేసేసుకున్నాం ఫ్రెండ్స్ మనం. చూడండి, కారం, పసుపు, ఉప్పు, ఇదేంటి కిచెన్ కింగ్ మసాలా, షాహీ బిర్యానీ మసాలా, ఇది ధనియాల పొడి, ఇది జీలకర్ర పొడి ఫ్రెండ్స్. ఓకే, నేను వేసేసుకుంటాను. మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పెరుగు వేసేసుకుందాం. నేను ఇందులో కొంచెం వాటర్ వేసాను ఫ్రెండ్స్. పెరుగు వేసేసుకుందాం. స్లిమ్లో పెట్టుకోండి, పొయ్యి స్లిమ్లో పెట్టుకొని వేసుకుంటే పెరుగు విరగదు. హైలో పెట్టి వేసానంటే పెరుగు విరగదు. వెజ్జెస్ ఫ్రెండ్స్ మనకి నూనెలో బాగా వేగాలి ఫ్రెండ్స్. ఎంత నూనెలో మంచిగా వేగితే అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మీరు చూస్తున్నారు ఎంతసేపు వేస్తున్నాను నేను. కాసేపు మూత పెట్టుకొని నీళ్ళు పోసేసుకున్నాం ఫ్రెండ్స్. మనం 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్. చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాం. 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్. మనం
ఒక్కసారి బాయిల్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్ చూసుకొని మనం ఉప్పు కారం అని టేస్ట్ చూసుకుంటే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే, చూద్దాం ఫ్రెండ్స్. పొంగొచ్చింది ఫ్రెండ్స్, కొంచెం టేస్ట్ చూసుకున్నాం. ఉప్పు కారం అని టేస్ట్ చూసుకోండి, సరిపోయింది ఫ్రెండ్స్. సరిపోయింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు చిన్నగా చేసుకొని రైస్ వేసుకుందాం. కాసేపు అయిన తర్వాత మనం 2 విజిల్స్ అట్లా పెట్టుకున్నాం ఫ్రెండ్స్. 2 విజిల్స్ చాలు. రైతా చేస్తున్నాం ఫ్రెండ్స్ కొంచెం పులావ్లోకి. ఇది సైడ్కి ఫ్రెండ్స్. సలాడ్ లాగా చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా వాటర్ ఉంది ఫ్రెండ్స్. ఆ కొద్దిగా వాటర్ మనం విజిల్ పెట్టి తీసేద్దాం. ఒక 2 విజిల్స్ ఎనఫ్. ఒక 2 విజిల్స్ పెట్టి తీసేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? కుక్కర్ని బట్టి పెట్టుకోండి. కుక్కర్ ఎట్లా ఉందో దాన్ని బట్టి పెట్టుకోండి. 2 విజిల్స్ పెడతాం. ఓకే,
ఫ్రెండ్స్ ఏమన్నా వంట పెట్టుకున్నాం అనుకోండి, ఎంత మెస్సీ అవుతుంది ఫ్రెండ్స్ కిచెన్ అంతా కదా. మళ్ళీ అంతా శుభ్రం చేసుకోవాలి. ఇది సైడ్ డిష్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇది వచ్చేసి పెరుగులోకి ఫ్రెండ్స్. సమ్మర్ స్టార్ట్ అయినది ఫ్రెండ్స్. కీరా అలాంటివి ఎక్కువ తినండి ఫ్రెండ్స్. కీరా దోసకాయ చలవ కదా, మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. వాటర్ ఎక్కువ తాగాలి. మజ్జిగ, వాటర్, ఇంకా రాగి జావ అలాంటివి ఎక్కువ తీసుకోండి ఫ్రెండ్స్. హెల్తీగా ఉంటారు ఫ్రెండ్స్. 30లో ఉన్న వాళ్ళు 60లో ఉండాలంటే ఇప్పటి నుంచి మనం డైట్ మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. కొంచెం చాలు ఫ్రెండ్స్, ఎక్కువ అయిపోయింది. ఇంకొక ఆనియన్ కట్ చేసేసి కీరా కట్ చేసుకొని చేద్దాం. ఫ్రెండ్స్ నేను ఆనియన్ కట్ చేస్తున్నాను పెరుగులో దగ్గర. ఫ్రెండ్స్ ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్గా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నాన్ వెజ్ ఎందుకు తినట్లేదు అంటే, మేము సాయంకాలం గుడికి వెళ్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. అందుకని నాన్ వెజ్ చేయట్లేదు. లాస్ట్ వీక్ ఫిష్ చేశాను. ఈ వీక్ వెజ్ వేసి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కాదు, చిన్నది తీసుకుందాం. టూ విజిల్స్ అయినాయి ఫ్రెండ్స్. మనం బంద్ చేసుకుందాం స్టవ్. ఫ్రెండ్స్ కాస్త ఉప్పు వేసుకుందాం, సాల్ట్ కొద్దిగా సాల్ట్, కొద్దిగా జీలకర్ర పొడి, వేసుకొని ఇవన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్. కీరా, ఆనియన్, క్యారెట్ ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకుందాం.
పెరుగు పచ్చడి. పెరుగు పచ్చడి అయిపోయింది, అన్నం అయిపోయింది, సలాడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా తినడం ఒక్కటే.